క్రైస్తలాడ్ అందరికి వందనములు ప్రార్థించుకున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములే. మహాగణుడా, మహోన్నతుడా, దేవా, రాత్రంతా నాన్న మమ్మల్ని ఎంతగానో నాన్న మీరు సురక్షితంగా కాపాడి తండ్రి, ఉదయాన్నే లేసి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు నాన్న మాకింత గొప్ప సమయాన్ని దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. నాన్న ఈ సమయంలో ప్రభా నాన్న, ముఖ్యంగా ప్రభా నాన్న, ఇప్పటి వరకు తండ్రి నాన్న పాటల ద్వారా, వాక్యం ద్వారా నాన్న మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. నాన్న దేవా, అనే సమయంలో తండ్రి నాన్న కొన్ని విజ్ఞాపములు మిమ్మల్ని అడుగుచుండగా ప్రభా నాన్న, అడుగు ప్రతి వానికి ఇవ్వబడునని మీరు చెప్పి ఉన్నారు ప్రభా నాన్న. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆ నామమున ప్రార్థించుచుంటారో అక్కడ నేను ఉంటానని మీరు చెప్పి ఉన్నారు ప్రభా నాన్న. నిశ్చయముగా నాన్న మీరు మా మధ్యన ఉన్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా నాన్న. ఈ సమయంలో ప్రభా నాన్న, ముఖ్యంగా తండ్రి నాన్న ఉత్తరప్రదేశ్లోని ప్రభా నాన్న సువార్తను నాన్న బోధించి వారి పాదములు సుందరమైనవి, రమ్యమైనవని మీరు చెప్పుచున్నారు ప్రభా నాన్న. దేవా, నీ సేవకులు, నీ బిడ్డలు ప్రభా నాన్న, దేవా నాన్న అనేక మంది నన్ను సువార్తను ప్రకటించుచుండగా ప్రభా నాన్న, దేవా 32 మందిని ప్రభా నన్ను జైల్లో పెట్టి ఉండగా ప్రభా నాన్న, దేవా నాన్న ఆనాటి దినము నుండి నాన్న ఇప్పటి వరకు తండ్రి నాన్న నీ బిడ్డలను ప్రభా నాన్న, దేవా నాన్న జైల్లోను తండ్రి నాన్న కారాగార కక్షలో నాన్న వారు పెట్టుచుండగా ప్రభా నాన్న మీరు రక్షిస్తూ వస్తున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా నాన్న. దేవా నాన్న 6 మంది విడుదలై ఉండగా నాన్న మిగతా వారిని నాన్న మీరే నాన్న సంరక్షించి ప్రభా నాన్న వారిని కూడా నాన్న మీరు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాన్న. దేవా నాన్న నా నిమిత్తం హింసించబడి వారు ధన్యులని మీరు చెప్పుచున్నారు ప్రభా నాన్న. ధన్యులైన మీ బిడ్డలను మీరు నాన్న కాపాడమని అడుగుచున్నాం ప్రభా నాన్న. వారు ఇంకను ప్రభా నాన్న బయటికి వచ్చి తండ్రి నాన్న నీ సువార్తను నాన్న ప్రకటించుటకు కావలసిన ధన్యతను నాన్న సహాయాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాన్న. స్తోత్రములు తండ్రి నాన్న. అదే విధంగా ప్రభా నాన్న ఒడిస్సాలో ప్రభా నాన్న 7 మంది కుటుంబాలు నాన్న వెలివేయబడ్డారని నమ్ముచుండ నాన్న. దేవా నాన్న మేము నాన్న విని ఉండగా ప్రభా తండ్రి నాన్న ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాన్న. దేవా నాన్న విడువబడిన వారికి నేను తోడుగా ఉంటానని మీరు చెప్పినారు ప్రభా నాన్న. దేవా కుటుంబాలతో నాన్న మీరు తోడుగా ఉండండి ప్రభా నాన్న. దేవా నాన్న దేవా రాష్ట్రాన్ని నాన్న మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి నాన్న. నీ సువార్తను ప్రకటించుచున్న వారికి తండ్రి నాన్న అనేకమైన ఇబ్బందులు ఎదురవుచుండగా ప్రభా నాన్న వారికి మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా నాన్న. ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాన్న. వారి ప్రతి అవసరతను తీర్చినాన, వారికి ధైర్యమును దయచేసినాన, ఇంకనూ నాన్న నీ సేవలో నాన్న దేవ వారు బలపరచుటకు నాన్న సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రములు తండ్రి నాన్న. దేవా వారి వలె తండ్రి నాన్న తెలియక నాన్న ఇంకా ఎంతో మంది నాన్న వెలివేయబడి ఉంటారు ప్రభా నాన్న. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రములు తండ్రి నాన్న. దేవా నాన్న అదేవిధంగా ప్రభా నాన్న నీ సేవకులను ప్రభా నాన్న పాస్టర్లను ప్రభా నాన్న దేవా అనేక మంది తండ్రి నాన్న గాయపరచుచు నాన్న బాధపరచుచుండగా ప్రభా నాన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా నాన్న. నీ బిడ్డలు ప్రభా నాన్న దేవా నాన్న అనేకమైన తండ్రి నాన్న సమస్యలను నాన్న ఎదుర్కొనిచుండగా ప్రభా నాన్న నీ సేవకులు ముఖ్యంగా ప్రభా నాన్న మీ కొరకు తండ్రి నాన్న తమ కుటుంబాలను సైతం నాన్న విడిచిపెట్టి ప్రభా నాన్న దేవా నాన్న వారి అవసరాలను విడిచిపెట్టి నాన్న వారి ఆరోగ్యమును తండ్రి నాన్న ప్రతిదీ ఏమీ ఆలోచించకుండా ప్రభా నాన్న దేవా నా దేవుని కొరకు నేను పని చేయాలని ప్రభా నాన్న వారు ఎంతగానో నన్ను ప్రయాసపడుచుండగా ప్రభా నాన్న దేవా నీ బిడ్డలను మీరు నన్ను ఎన్నటికీ నేను నా బిడ్డలను నాన్న ఎన్నటికీ అవమానపరచునని మీరు చెప్పి ఉన్నారు ప్రభా నాన్న. దేవా నీ సేవకులను నాన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాన్న. వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చి తండ్రి నాన్న వారు నన్ను బోధించుచున్నారు నాన్న ప్రతి విషయంలోను ప్రభా నాన్న మీ సువార్త విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాం ప్రభా నాన్న. వారి వల్ల నాన్న అనేక మందిని ఇంకా సేవకులను తండ్రి నాన్న ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు గాయపరచబడుచున్నారు, బాధపరచబడుచున్నారు ప్రభా నాన్న తండ్రి ఆ ప్రాంతాలన్నిటిలోనే ఇంకనూ నాన్న నీ బిడ్డలు ప్రబలుటకు నాన్న అనేక మంది నన్ను లేవనెత్తుటకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాన్న. అదేవిధంగా ప్రభా నాన్న దేవ ఎక్కడెక్కడ నీ స్వార్థను బోధించుచున్నారు వారందరినీ దీవించి ప్రభా నాన్న మీరే సహాయాన్ని దయచేయండి నాన్న. వారి ఆపదలన్నిటిలో నాన్న మీరు నాన్న దేవా నాడు తండ్రి నాన్న మీరు తండ్రి యోహాను గారికి తోడుగా ఉన్నట్లు ప్రభా నాన్న దేవా నాన్న పేతురు గారికి తోడుగా ఉన్నట్లు ప్రభా నాన్న నీ సేవకులు శిష్యులకు నాన్న వారి ఆపదలు అన్నిటిలో ఏ విధంగా ఉన్నారు ప్రభా నాన్న ఈ దినములలో కూడా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి వారికి తోడుగా ఉండి నడిపించమని కోరుకుంచు తండ్రి. ఈ కొద్ది ప్రార్థన తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమెన్.
ఆమేన్. అలాగే ఇంకొక మనవి, ప్రాంతంలో 500 మంది ఈ మధ్య కొండ చర్యలు విరిగి 500 మంది సభ్యులు మనకు ప్రాణాలు విడిచారు. వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. కేరళ ప్రాంతమైనటువంటి తిరువనంతపురం దాని యొక్క రాజధాని, అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్రం దాని యొక్క రాజధాని ఏటానగర్. ఆ యొక్క రాష్ట్రం కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు, ముఖ్యమంత్రి కొరకు, పరిపాలన కొరకు, అరుణాచల్ ప్రదేశ్ యొక్క సమస్య కొరకు, మరియు కేరళ ప్రాంతంలో 500 మంది చనిపోయారు, వాటి వివరణ కొరకు ప్రార్థన చేయాలని స్వరూపాశిష్యులు గారిని కోరుకుంటున్నాను. వందనాలు బ్రదర్. దేవుని నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను దేవా. గడిచినటువంటి రాత్రికాల సమయం అంతా అయా నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, నూతనమైనటువంటి రోజును బట్టి, సజీవత్వాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. నీకే వందనాలయ్యా. మరి ముఖ్యంగా నా తండ్రి ఇప్పటి వరకు నాయన చేసినటువంటి ప్రార్థనలు అయితేనేమి, అయా ఇదిగో నా తండ్రి విజ్ఞాపనలు అయితేనేమి, నాయన నువ్వు మాకు ముందుండి నడిపించావు బట్టి వందనాలు. మా ప్రార్థనలు మీరు ఆలకించి మాకు సమాధానాన్ని ఇచ్చారు ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. మేమేమైతే అడగబోతున్నామో వాటిని ముందుగానే పొంది ఉన్నామనే నమ్మకంతో, విశ్వాసంతో మేము అడిగినట్లయితే అవి మేము పొందుకుంటామని లేఖనాలు సెలవిస్తూ ఉండగా ప్రభువా మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం తండ్రి. సహాయం దయచేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన ఇదిగో నా తండ్రి కేరళ ప్రాంతాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీ కృపలో ఆ ప్రాంతాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృప, మీ కాపుదల, మీ కంచి ఆ ప్రాంతం చుట్టూ ఉంచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి అయ్యా. ఎలాంటి ఇరుకు ఇబ్బంది అక్కడ వస్తుందో మీరు ఎరుగున్నారు తండ్రి. ఎలాంటి అపవాది క్రియలు అక్కడ చోటు చేసుకుంటున్నాయో మీరు ఎరుగున్నారు నాయన. సహాయం దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి. అలాంటి శత్రు సమూహాన్ని నీ నామంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన క్రియల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం అయా. సహాయం దయచేయను. వారి ఆలోచనలు మీరు దర్శించండి అయా. అయా ప్రభువా, అయా వారి మనస్సులను మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారికి మంచి మనస్సాక్షిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి అయ్యా, భద్రపరచండి అయ్యా. అక్కడ వస్తున్నటువంటి అలాంటి క్రియలన్నిటిని కూడా మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి అయా, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఏటానగర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీ కృపలో నాయన ఆ ప్రాంతాన్ని కూడా మీరు దర్శించండి. ఆ ప్రాంతంలో వస్తున్నటువంటి అలాంటి అయా శత్రు సమూహాన్ని మీ నామంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ప్రాంత ప్రజలను మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయా నాయన నీ కృపా, నీ కాపుదల అయా ప్రతి ఒక్కరూ మనిషే కదా తండ్రి. ప్రతి ఒక్కరిని సృష్టించింది మీరే కదయ్యా. వారికి మంచి మనస్సాక్షిని దయచేయమని, వారిలో ఉండేటువంటి రాతి హృదయాలను తీసివేసి మాంస హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీ కాపుదల వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయా ఇదిగో నా తండ్రి వారి మనసులో అలా కఠినపరిచినటువంటి అపవాది క్రియని నీ నామంలో గద్దించి నాయన మంచి మనస్సును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు ప్రభు. అరుణాచల్ ప్రదేశ్ని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం అయా. ఆ ప్రాంతాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. అయా నీ కృప, నీ కాపుదల, నీ కంచి ఆ ప్రాంతాల చుట్టూ ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఏ ఒక్కరూ నశించిపోవడం, ఏ ఒక్కరూ నాయన ఇదిగో నా తండ్రి మిమ్మల్ని ఎరగకుండా అయా మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ పనిముట్లుగా మార్చబడకుండా నాయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళడం మీకు ఇష్టం లేదు కదా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మిమ్మల్ని గుర్తెరిగి మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా ముందుకు కొనసాగింపజేసి నాయన ఇదిగో నా తండ్రి నిజమైనటువంటి దేవుడు మీరని ఎరిగి అయా ఈ లోకాన్ని వదిలిపెట్టుకు సహాయం దయచేయండి. మీరు ఇచ్చినటువంటి జీవితాన్ని తుదముట్టించే వరకు ప్రభువా నాయన నీతిగా బ్రతుకుటకు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని నాయన ప్రాంతాలను మీ ఆధీనంలో ఉంచుకోమని, ఆ ప్రజలందరినీ మీ ఆధీనంలో ఉంచుకోమని, ఎవరైతే అలాంటి ఉగ్రవాదపు క్రియలకు చోటు చేసుకుంటున్నారో అలాంటి మనస్సు కలిగి ఉండారు అటు బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి వారిని మార్చి మీరే మహిమ పొందుకోమని ఇగో తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్నటువంటి మమ్మల్ని అందరిని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి. ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడను నాయన వారి యొక్క ఏకత్వాన్ని నాయన గుర్తెరిగి ప్రభు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
నమ్మకం దేవా మీకు వందనాలు. దేవా తండ్రి, ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలోనికి దేవా రావడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. దేవా తండ్రి, నేను గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబానికి కావాల్సినటువంటి దేవా దేవుని మీరు సమృద్ధిగా అనుగ్రహించండి. దేవా తండ్రి, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి దేవాస్వార్థ విషయంలో అయితేనేమి దేవానేక కార్యక్రమాల్లో ప్రభా మీ నామానికి మహిమకరంగా మీరే అయ్యా తోడుగా ఉండి నడిపించండి. ప్రతి ఒక్క అవసరతలో నేను తీర్చబడడానికి మీరు కృప చూపించండి. దేవా తండ్రి, ప్రతి ఒక్కరు పాలు పంపులు పొందడానికి మీరు సహాయం చేయమడుగుచున్నా. అలాగే ప్రభువా దేవా తండ్రి, ఆ యొక్క కేరళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విపత్తును మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే ప్రభువా దేవా తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. యూపీలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల మీద దేవా ద్వేషంతో కూడినటువంటి ఆ యొక్క చట్టాన్ని బట్టి మీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాం. మీరే కార్యాన్ని జరిగించి అడుగుతున్నా. దేవా సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తుంటుండగా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాలకును, ప్రతి బిడ్డలకును, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకును దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.